నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్ చేసినటువంటి వాటిని గుర్తించి నోటీసు ఇచ్చి వారి వివరణ తీసుకొని వాటి అక్రమంగా భావించి ఈరోజు ఉదయం 7 గంటలకు పోలీసు వారి సహకారంతో ఆ అక్రమ నిర్మాణాన్ని వాళ్ళు చేసినటువంటి ప్రహరీ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్డు ఇవన్నిటిని కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇది ప్రభుత్వ భూమి అని ఒక వివాదం, ప్రభుత్వ భూమి కాదు అని మరొకటి. ఇందుకు గాను మేము గతంలో రెవెన్యూ వారికి తహసీల్దార్ గండిపేట గారికి 13/9/2023 ఒక లెటర్ పెట్టాము. దానికి రిప్లై రాని కారణం మళ్ళీ 19/1/2024 కూడా మళ్ళీ ఒక లెటర్ రాతపూర్వకంగా వారికి అడగడం జరిగింది. ఆ వివరాలేమో మాకు ఇంకా నేటికి కూడా రాలేదు. అయినప్పటికీ మాకున్న ఇష్యూ ఏంటంటే ఈ లేఅవుట్ అనేది అక్రమమా సక్రమం అనేది మా పార్టు. అది ప్రభుత్వ భూమి అయినా ప్రైవేటు భూమి అయినా మాకు సంబంధం లేదు. అది చూడవలసింది రెవెన్యూ వాళ్ళు. దాని జోలికి మేము వెళ్లకుండా ఆ ఇష్యూ ఏదైనా ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ఇనామైనా ఇతర ఏ భూమి అయినా మాకు సంబంధం లేదు. కాబట్టి మా పరిధిలో మా కార్పొరేషన్ పరిధిలో ఏదైతే అక్రమ లేఅవుట్ నిర్మాణం జరుగుతూ ఉందో, అక్రమ లేఅవుట్లు చేసి ప్లాటింగ్ విక్రయం జరుగుతూ ఉందో, జరుగుతున్నటువంటి వాటిని అక్రమాన్ని గుర్తించిన వాడికి నోటీసులు ఇవ్వడం, నోటీసు ఇచ్చిన వాడికి కార్యాచరణలో భాగంగా డిమాలిషన్ చేయడం ప్రక్రియలో భాగంగా వీరికి కూడా మేము ఇప్పుడు ఏదైతే మనము సర్వే నెంబర్ 14, 15, 16 ఉన్నాయో వారికి కూడా ఫస్ట్ నోటీస్ 19/1/2024 ఇచ్చాం. సెకండ్ నోటీస్ 23/1/2024 ఇచ్చాం. 2024 ఇచ్చాం. థర్డ్ నోటీస్ దట్ ఈస్ ఫైనల్ నోటీస్ 6/2/2024 2024 ఇవ్వడం జరిగింది. ఇది డిమాలిషన్లో భాగంగా ఎలక్ట్రిసిటీ లైన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ లైన్ కూడా తొలగించడానికి 6/2/2024 సంబంధిత డిపార్ట్మెంట్ వారికి లెటర్ పెట్టడం జరిగింది లైన్ తొలగించమని. ఈ క్రమంలో హెచ్ఎండిఏ వాళ్ళకు కూడా కాంప్లైంట్ అయింది. వాళ్ళు కూడా మాకు ఒక లెటర్ పంపారు. దాని ప్రకారం మళ్ళీ 19/2 కూడా వారికి ఇదే సికిందర్ కూడా సంబంధించిన 14, 15, 16 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఏదైతే లేఅవుట్ డెవలప్ చేస్తున్నారో ఆ లేఅవుట్ అతనికి మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ పేస్ట్ చేసాం. వాళ్ళకి వాట్సాప్ కూడా పంపాం. వారి వివరణ కూడా తీసుకున్నాం. ఇది అక్రమంగా నిర్ధారించుకున్నాక ఇమ్మీడియట్గా ఈరోజు మా యాక్షన్ ప్లాన్లో భాగంగా మార్నింగ్ ఉదయం పోలీసు వారి సహకారంతో వెళ్ళి అవన్నీ కూడా తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ. రెవెన్యూ నుంచి ఏం రాలేదు సార్, 2 లెటర్లు ఇవ్వలేదు. బహుశా 3వ లెటర్ కూడా పెడతాం. వాట్ ఈజ్ వాట్ అని 3వ లెటర్ ఎప్పటివరకు ఇవ్వచ్చు సార్? ఇస్తాం. 24 గంటల్లో 3వ లెటర్ కూడా పెడతాం. విద్యుత్ అధికారులు సార్ సంబంధించారు విద్యుత్ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు వాళ్ళకి ఏమైనా అంటే వాళ్ళ నోటీస్ లెటర్ అదేదైతే మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారో అది అక్కడ పవర్ బంద్ చేయండి, మేము ఇట్లా నిర్మాణం అక్రమ నిర్మాణం తొలగించేది ఉంది. ఎలక్ట్రిసిటీ ఉంటే బర్నింగ్ ఇష్యూస్ అవి కూడా వస్తాయి కాబట్టి వాటి మీద కూడా మనం పోల్స్ కూడా అవసరమైతే డిమాలిషన్ చేయాల్సి ఉంటుంది కార్యాచరణలో భాగంగా. ఇందుకు గాను మీరు ఎలక్ట్రిసిటీ బంద్ చేయమని చెప్పి ఇచ్చాం. వాళ్ళు దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఏవి ఆపలేదు, నిలుపుదల చేయలేదు. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇచ్చి 6/2/2024 ఇచ్చాం. వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన ఇంకా రాలేదు. అవసరమైతే వారికి కూడా మళ్ళీ ఓకే.